ఎవరన్నా ఎవరు ఏమనుకున్నా నిజం. రైట్. ఇక లాస్ట్ రోజు ఈరోజు మీ అందరికీ తెలుసు, చివరి రోజు ఆపరేషన్ కగార్ 2026 మార్చి 31 అంటే నేటితో ముగిసిపోతుంది. మీ అందరికీ తెలుసో లేదో ఈరోజు చివరి రోజు. భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి అమిత్ షా గారు చెప్పిన డెడ్ లైన్ చివరి రోజు మార్చి 21, 2026 తర్వాత ఆపరేషన్ కగార్ ఈ రోజుతో ముగుస్తుంది అంటూ కూడా చెప్పారు. వారు చెప్పిన కొన్ని సారాంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. లొంగిపోవాల్సిందే, మావోయిస్టులకు వేరే మార్గమే లేదు. హింసనే ఎంచుకుంటే తగిన సమాధానం ఇస్తాం. దేశంలో చివరి శ్వాస తీసుకుంటున్న మావోయిజం అమిత్ షాకు సంబంధించి ఏం చెప్పిండు అంటే, నిన్న పార్లమెంట్లో అంటే లోక్సభలో అమిత్ షా మాట్లాడిన కొన్ని కీలకమైన అంశాలను నేను అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేసిన. అయితే దాంట్లో 3 సందర్భాలు కూడా కనబడ్డాయి. వాటిని కూడా మనం చర్చిద్దాం. నక్సల్స్ అందరూ ఆయుధాలను విడి జనజీవన స్రవంతిలో కలవాల్సిందేనని, వారికి మరో మార్గం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో మావోయిజం అంతానికి కేంద్రం విధించిన గడువు నేటితో ముగుస్తుండడంతో ఇంకా లొంగిపోని మావోయిస్టుల విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో మావోయిస్టుల నిర్మూలన పైన సోమవారం లోక్సభలో జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వమని, నరేంద్ర మోడీ ప్రభుత్వమని, రాజ్యాంగాన్ని కాదని ఆయుధాలు పట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మావోయిజం వల్ల మొత్తం 12 రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ఈ ప్రాంతాలలో రెడ్ కారిడార్ ఏర్పడిందని కూడా తెలిపారు. దీంతో చట్టబద్ధత పాలన అంతరించిందని, 12 కోట్ల మంది 7 ఏళ్ల పాటు పేదరికంలో బతికారని, వేలాది మంది యువత ప్రాణాలు కోల్పోయారని లోక్సభలో అమిత్ షా చెప్పిన స్టేట్మెంట్ ఇది. మరి దీని గురించి లొంగిపోయిన మావోయిస్టులైనా, లొంగిపోవాలనుకుంటున్న వారైనా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మాకు. ఎందుకంటే మావోయిజంలో నేను లేను, అధికారంలో అక్కడ నేను లేను. సో రెండిట్లో మేము లేము కాబట్టి ప్రజలందరికీ కూడా అమిత్ షా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 12 రాష్ట్రాలు ఇబ్బంది పడడంతో పాటు 12 కోట్ల మంది 7 సంవత్సరాల పాటు పేదరికంలో బతికారని లోక్సభ సాక్షిగా కూడా అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. చివరి శ్వాసతో నక్సలిజం, దేశంలో నక్సలిజం చివరి దశకు చేరుకుందని, త్వరలోనే ఇది పూర్తిగా నశిస్తుందని అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టులతో చర్చలు జరపాలనే పిలుపును తప్పుబట్టిన ఆయన ఇలా చేయడం లెఫ్ట్ వింగ్ ఉగ్రవాద బాధితులపై నిర్లక్ష్యం చూపడమేనన్నారు. ఆయుధాలు వీడిన వారితో మాత్రమే చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయుధాలు పట్టుకున్న వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మావోయిస్టులు ఆయుధాలు వీడాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడితే మీ పునరావాసం బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని, హింసనే ఎంచుకుంటే దానికి తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. మావోయిస్టుల కంచుకోటగా ఉన్న బస్తర్ నక్సలిజం దాదాపు అంతమైందని ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం 2 ప్రాంతాలలో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉందన్నారు. బస్తర్ పరిధిలోని ప్రతి గ్రామ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతం అభివృద్ధి బాట పడుతుందని తెలిపారు. ఈ విజయానికి పోలీసులు, గిరిజనుల సహకారమే కారణమన్నారు. తెలంగాణలో అనేక మంది మావోయిస్టులు అగ్రనేతలు గడువుకు ముందే లొంగిపోయారంటూ కూడా గుర్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, మీరందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే, 1970లో కానీ, 1980లో కానీ, 1990లో కానీ, 2001లో కానీ మావోయిస్టు పార్టీలో జాయిన్ అయిన వారందరూ కూడా తిరిగి పునరావాసం అంటే జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇది హర్షించదగ్గ విషయం. ఆనాడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు మావోయిస్టు పార్టీ అనేది అవసరం. ఈనాడు ఉన్న పరిస్థితుల అనుగుణంగా ఇక్కడ ప్రజాక్షేత్రంలో పోరాటం అనేది అవసరం. ఎందుకు అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిందే. అరే కాలమే 3 సార్లు మారుతుంది బై, వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం. కాలం మారినప్పుడు కాలంతో పాటుగా మనం మారకపోతే ఎట్లా? వర్షం కొడుతుందని గొడుగు పట్టుకోకుండా ఏం కాదు నాకు అని ఊకుంటుందా? లేదు చలి పెడుతుందంటే ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతూ ఊకుంటారా? ఎండ కొడుతుంది కదా అని ఎండలు లేని పని చేస్తా అని ఊకుంటారా? సో కాలమే మారినప్పుడు ఇక్కడ మావోయిస్టుల ఆలోచనలో కూడా మార్పు చాలా రావాలి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలలో ఇక్కడ ఉన్న పరిస్థితుల అనుగుణంగా ఇక్కడ జరుగుతున్న చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ చాలా విషయాల దౌర్జన్యాలు, దోపిడీలు, అన్యాయం, అక్రమాలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కూడా మార్పు రావాలి కదా. ఇక్కడ భూముల కబ్జాలు జరగబట్టే, చిన్నపిల్లలకు డ్రగ్స్లు, మన్ను మాశానం జరగబట్టే, హత్యలు, అత్యాచారాలు జరగబట్టే, దాంతోపాటుగా దౌర్జన్యాలు, దోపుడు, భూముల కబ్జాలు, బెదిరింపులకు, భయభ్రాంతులకు చాలా 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 అంశాలు ఉన్నాయి ఈ సమాజంలో. వాటన్నిటి మీద పోరాటం చేయడానికి రండి.
ఇక నక్సలిజం నశించాలని గిరిజనుల ఆకాంక్ష. కాంగ్రెస్ 60 ఏళ్ల అధికారంలో ఉన్న ఆదివాసుల జీవితాలలో మార్పు రాలేదని అమిత్ షా విమర్శించారు. 1970లో అధ్యక్ష ఎన్నికలలో గెలిచినందుకు ఇందిరాగాంధీ మావోయిజానికి మద్దతు ఇచ్చారని, ఈ లెఫ్టిస్ట్ సిద్ధాంతాల వల్లనే నక్సలిజం వ్యాప్తి చెందిందని ఆరోపించారు. ఒకప్పుడు గిరిజనులు బిర్సా ముండా, దాంతోపాటు తిలక్మ, రాణి దుర్గావతి, ముర్ము బంధు వంటి వారిని ఆరాధించేవారని, కానీ 1970 తర్వాత జరిగిన పరిస్థితులు మరోలా ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి. మావోయిస్టు కీలక నేత నారాయణరావు సరెండర్, గణపతి లొంగిపోండి, డీజీపీ శివధర్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. నాతో టచ్లోకి దేవ్జీ గణపతి, మావోయిస్టు నేత ఇన్మాల్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా మార్చి 31 అండి ఈరోజు. దయచేసి నేను కూడా చెప్తున్నా, మీ ప్రాణం విలువ మీకొక్కరికే కాదు, మీ ప్రాణం విలువ తెలంగాణలో ఉన్న చాలామందికి అవసరం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఎవరు అంటే దేవ్జీ కానీ గణపతి కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే యాజ్ అ జర్నలిస్ట్గా కాదు, ఒక సామాన్యమైన పౌరుడిగా, మీరు ఇన్నాళ్ళు అడవులలో చేసిన పోరాటం కాదు, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మీ పోరాటం అవసరం. మీ ఆలోచన విధానం ఇప్పుడు ప్రజా పోరాటంలో మాకు చాలా అవసరం. మీ యొక్క స్ఫూర్తి మాకు ఈ ప్రజా పోరాటంలో చాలా అవసరం. మీ యొక్క సలహాలు సూచనలు ఇప్పుడు పోరాటంలో మాకు అవసరం. మీరు పూర్తి స్థాయిలో మావోయిజానికి ముగింపు పలికి దయచేసి ఈ ప్రజాక్షేత్రంలోకి వచ్చి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల మీద పోరాటం చేద్దాం. ఇక్కడ జరుగుతున్న అంశాల మీద, ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల మీద, ఇక్కడ జరుగుతున్న వాటి మీద పోరాటం చేద్దాం. సో వాళ్ళిద్దరూ కూడా లొంగిపోవాలని నేను కూడా ఆశిస్తున్నా. సో మొత్తానికి ఈరోజు లాస్ట్ అండి. మీ అందరికీ తెలుసో లేదో, డెడ్ లైన్ మాత్రం ముగిసిపోయింది. ఈరోజే చివరి రోజు. ఇక మావోయిస్టులకు డెడ్ లైన్ అనుకోవచ్చు. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇక్కడ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మార్చి 31 ఆపరేషన్కు సంబంధించిన కగార్ ఇక క్లోజ్. ఇది అమిత్ షా చెప్పిన డెడ్ లైన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. దయచేసి లొంగిపోండి, లేదా ఈ ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా లొంగిపోవాల్సిన అవసరం ఉంటుంది, ఆవశ్యకత కూడా ఉంటుంది. సో ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీనితో పాటుగా మరొక అంశానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలిసిన విషయమే, నిన్న జరిగిన ఈ అంశాలలో భాగంగా ఇంకొక ఎపిసోడ్ కూడా దాగి ఉన్నది. అది మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఉద్యమకారుల